రేవంత్ సర్కార్పై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గాంధీ భవన్ బోసిపోతుందని, తెలంగాణ భవన్ నిత్యం కలకల్లాడుతోందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం బాధితులంతా రోజు తెలంగాణ భవన్కు వచ్చి వారి గోడు చెప్పుకుంటున్నారన్నారు. లగచెర్ల గిరిజన ఆడబిడ్డలొస్తే గిరిజన రైతులను బయటకు తీసుకొస్తామని ధైర్యం చెప్పినట్లు తెలిపారు. అలాగే ఆశా వర్కర్లు, మాజీ సర్పంచ్లను కూడా వచ్చి కలిసినట్లు చెప్పారు. నేనేదో అతిశయోక్తి కాదు నేను చెప్పేది, మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. ఇలా గాంధీ భవన్ ఏమో బోసిపోతున్నది, తెలంగాణ భవన్ ఏమో నిత్యం ఇక్కడ కలకల్లాడుతూ ఉన్నారు. పాపం మొన్నటిదాకా శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు బ్రహ్మాండంగా నడుపుతూ ఉన్నారు. మొత్తం లగచర్ల గిరిజన ఆడబిడ్డలందరూ వచ్చిండ్రు. అన్న మా వాళ్ళు అరెస్ట్ అయ్యి 26-27 రోజులాయే, మరి ఇంకా బయటికి రాకపోయా, ఏమవుతుంది అంటే మొత్తం మన లీగల్ సెల్, పాపం వాళ్ళు కూడా మా న్యాయవాద మిత్రులు ఇక్కడ ఉన్నారో లేదో కానీ లీగల్ సెల్ మన బృందము ఎంత కష్టపడుతున్నారంటే, రాష్ట్రంలో ఎక్కడ ఏ కేసు అయినా, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు కేసు అయినా, లగచర్లలో అర్ధరాత్రి బందిపోట్లు కదా ఇంటి మీదకి వచ్చినట్టు అర్ధరాత్రి వచ్చి దాడి చేసినా, అదే మాదిరిగా ఇవాళ హైదరాబాద్లో హైడ్రా పేరిట అరాచకం సృష్టించిన అన్నిటి విషయంలో కూడా ఇలా న్యాయ పోరాటం చేస్తున్న మన లీగల్ సెల్ కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలి. లగచర్ల వాళ్ళు గుంజుకుపోయి ఆ రూమ్లో కూర్చొని వాళ్ళకు ధైర్యం చెప్పి, ఏం కాదమ్మా, పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అయిండు, ఆయన భార్య కూడా అవస్థ పడుతూ ఉంది, ఆయన కుటుంబం కూడా అవస్థ పడుతూ ఉంది, ఆయన కోసం ఎంత కొట్లాడుతున్నామో మా నాయకుడు మీకోసం కూడా అట్లే కొట్లాడుతున్నాం, మీరు భయపడకండి, బయటికి తీసుకొస్తాం తొందరలా అని చెప్పినాం. ఢిల్లీ దాకా తీసుకుపోయినాం వాళ్ళను, ఎన్హెచ్ఆర్సీకి పోయినాం, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ షెడ్యూల్డ్ కాస్ట్ కమిషన్ దగ్గర పోయినాం, నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్ కమిషన్ దగ్గర పోయినాం, అదే మాదిరిగా మనం అక్కడ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ దగ్గర కూడా పోయినాం. నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వాళ్ళకి ధైర్యం చెప్పినాం, ఎస్పీ గారికి మాట్లాడినాం, చెప్పినాం, ఎస్పీ గారు దయచేసి ఆల్రెడీ జైల్లో పెట్టిన వాళ్ళని పెట్టినరు, మళ్ళీ మీ పోలీసు వాళ్ళు అక్కడక్కడ కొంత అతి చేస్తుండట, చేయకండి, ఇది మంచిది కాదు, ప్రజాస్వామ్యంలో దేనికైనా కూడా ఒక హద్దు ఉంటుంది, దయచేసి చేయకండి అని చెప్పి వారికి కూడా విజ్ఞప్తి చేసినాం. మా రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ సర్పంచులు అందరూ వచ్చారు, తాజా మాజీ సర్పంచులు, వాళ్ళు పాపం జేఏసీకి ఏర్పడి వాళ్ళు కొట్లాడుతాండ్రు, కలెక్టరేట్ ముంగట కొట్లాడినరు, సెక్రటేరియట్ ముంగట కొట్లాడినరు, మొత్తం ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మరి వాళ్ళు కూడా ఒక ఫోరంగా ఏర్పడి వాళ్ళకు రావాల్సిన బిల్లుల గురించి, కొత్తగా పంచాయతీ ఎన్నికలు పెట్టే లోపల మా బిల్లులు మాకు ఇవ్వండి, మాకు సంబంధించిన పాత బకాయిలు తిప్పి కొడితే ఓ 700 కోట్లు ఉంటాయి, మాకు ఇప్పియండి అని చెప్పి వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళని కలిసినాం, వాళ్ళతో కొద్దిసేపు ముచ్చట పెట్టి మా తులవు మా అక్క కోఆర్డినేషన్ చేసింది, వారి నేతృత్వంలో వాళ్ళందరూ వస్తే మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కాబట్టి వారు, అదేవిధంగా మా జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు తమ్ముడు సిద్ధంవేని తీసుకొచ్చిండు. అయిపోయినాక బయటకు వస్తుంటే ఆశా వర్కర్లు వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు వచ్చి అన్న ఎల్లుండి నుంచి అసెంబ్లీ స్టార్ట్ అవుతుందట కదా, మా గురించి మాట్లాడాలని చెప్పి ఆ సంఘం వాళ్ళందరూ వచ్చి, రాంబాబు యాదవ్ గారు మా కార్మిక విభాగం అధ్యక్షుడు, ఆయన కోఆర్డినేషన్ చేసిండు, వాళ్ళందరూ వచ్చిండ్రు.